గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. వాన పడుతుంది, మేము బయటికి ఆచి వెళ్తున్నాం. ఇదిగోండి, యాజ్ యూ నో ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా గ్లూమీగా, చాలా బాగుంది. కెన్ యూ ఇమాజిన్ బిట్స్ బిల్లాని కడుతున్నారు అమరావతిలో. తిరుపతికి అందరూ వెళ్ళలేరు అని చెప్పి మినీ టీటీడీస్ ప్రతి ఒక్క చోట కడుతున్నాయి అనమాట. అలాగా విజయవాడ వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఒకటి కట్టారు. అదే ఈ వెంకటపాలెం టీటీడీ. ఎస్, సో లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ చెప్పు, నా వ్లాగ్కి హాయ్ అన్న. హాయ్ చెప్పు వ్లాగ్కి. చిన్నబాబు, చిన్నబాబు. 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం. టెంపుల్ చాలా ప్రెటిగా, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం స్టాచ్యూస్ లా ఉన్నాయన్నమాట, అన్ని దేవుళ్ళవి, పాములవి. అభిషేకం వాటర్ అట్లా పడుతున్నాయి. అలా మనం లోపలికి వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు ఆపేశారు, కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. సో అట్లా చిల్ అవుతున్నాం అనమాట. ప్రసాదం తినుకుంటా, వెయిట్ చేసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా. ఇట్స్ వెరీ పీస్ఫుల్. అప్పుడే రెయిన్ పడుతుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా, గ్లూమీగా, ప్రశాంతంగా. ఇది మా కోతి, ఎన్ని ఫొటోస్ తీసినా సరిపోవు. ఇది గర్భగుడి. ఇది ప్లాన్ అన్నమాట, మొత్తం గుడి ఎలా కట్టాలి. నేను ఇంకా అవ్వలేదు, శ్రీ కడుతున్నాను. హెల్మెట్ పెట్టడానికి అని చెప్పి చాలా మంది వదిలేసి వెళ్ళిపోయావు లోపలికి గుడికి, అంతేనా? హలో గైస్, ఇట్స్ రైనింగ్. మేము ఉండవల్లికి వెళ్తున్నాం. చూస్తే చూడండి, ఎందుకు వాళ్ళు పోలీసులు చాలా మంది ఉన్నారు కదాను. ఎందుకంటావు? చంద్రబాబు ఇల్లు ఉంది ఇక్కడ ఎక్కడో పక్కన, చూపించలేను ఇప్పుడు, బట్ ఎస్, సీఎం గారు ఇల్లు ఉంది. సో చాలా సెక్యూరిటీ ఉండింది. అదిగోండి పోలీస్ అంకుల్. ఇదంతా చాలా చక్కగా ఉంది అంతా. ఇందాక ఇట్లా వెళ్తుంటే ఏం చేస్తుందో తెలుసా అనన్య? అనన్య మీద ఏదో తుప్పలోకి వెళ్ళింది, అనన్య మీద బల్లి పడింది కదా. అనన్య బల్లి పడింది, బల్లి పడి బైక్ వచ్చేసి ఇయ్యని ఊరికింది. ఎస్, దట్ ఇస్ ఇట్. సూపర్ గర్ల్. ఇక్కడంతా ఫుల్ బనానా చెట్లు, చాలా బాగున్నాయి చిన్న చిన్నగా. ఇంకా ఇక్కడంతా కూడా బనానా చెట్లు. ఇక్కడెక్కడ ఇస్కాన్ కూడా చూసినా నేను. ఇస్కాన్ కూడా మంచిగా ఉంది. ఇస్కాన్ ఎవరైనా కృష్ణులు భక్తులు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా వెళ్తున్నాం. ఇదిగోండి ఆ పేపర్ పువ్వులు నాకు చాలా ఇష్టం. ఎవరైనా తీసుకొచ్చి మా ఇంటికి ఇస్తారా ప్లీజ్? ఆ పేపర్ పువ్వులు వెరీ నైస్. చాలా బాగుంది, గ్లూమీగా ఇవాళ.
అని ఆంటీలో ఉన్నావు. డాడీ ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఇట్లా వెళ్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్, దట్ ఈస్ ఇట్. కమ్ వెయిట్. ఏంటి భయం వేసిద్దా? ఎందుకు? స్టెప్స్ మాత్రం చాలా నారోగా ఉంది, చూసుకుని నడవాలి. అండ్ ఇట్లా పైకి వెళ్తే కేవ్స్ వచ్చేస్తాయి. మన విజయవాడలో కూడా ఎంత హిస్టరీ ఉందో నాకు ఇప్పుడు దాకా తెలియదు. విజయవాడలో ఉన్నా కానీ ఎప్పుడు నేను వాడి కేవ్స్ వెళ్ళలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా హిస్టరీతో ఉన్నాయి. ఏం లేవు. ఓ కొద్ది కొద్ది హాయ్ అనన్య, నీ లాంగ్ లాస్ట్ విన్. హాయ్ చెప్పు. నీ ట్విన్కి. కొండకి సెకండ్ ఫ్లోర్ వస్తున్నాం. ఏదో శిల్పం ఉంది, సంథింగ్ కనిపించట్లే. వినాయక ఫ్లోర్ కొంచెం కష్టం అంట, చూద్దాం. ఏమంటే కష్టం? కష్టం అన్నా అది ఇది అనింది. గేమ్స్ అంట, గేమ్స్. ఇదేంటో గేమ్, దష్టచమ్మ అనుకుంటా. ఇది వాన సంథింగ్ గేమ్ అంట. ఋషులు ఉన్నారు. హాయ్ హాయ్. డాడీ హెల్మెట్ పెట్టావా డాడీ? ఋషి మీద వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ కేవ్స్ కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, సో డోంట్ మైండ్ ఇట్. ఇక్కడ విష్ణుమూర్తి అవతారం పడుకున్న దాంట్లో ఉందన్నమాట. మొత్తం బ్లాక్ స్టోన్, చాలా బాగుంది. లుక్ ఎట్ దెమ్ ఎవ్రీవేర్, పేపర్ పువ్వులు చాలా బాగున్నాయి. ఎస్, దిస్ ఇస్ ఉండవల్లి కేవ్స్. It's very good. You should visit it. Okay guys, నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. Don't forget to like, share and subscribe to my channel. Until then, bye bye. See you in the next vlog.